హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు నేను ఎంతో హెల్తీ అయిన రెసిపీ అండి. లంచ్‌లోకి మునగాకు పచ్చడి ప్రిపేర్ చేశాను. అదెలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఒక కడాయి పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక 1 స్పూన్ మంచెనపప్పు, ఉద్దిపప్పు వేసుకుంటున్నాను. ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. వీటిని ఒకసారి ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు నేను ఇందులోకి ఒక 10 ఎండుమిరపకాయలు వేసుకుంటున్నానండి. మనం మునగాకు తీసుకునే క్వాంటిటీని బట్టి కారం వేసుకోండి. ఎండుమిరపకాయలు. ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు వేసేసుకొని ఫ్రై చేసుకుందాము. ఆల్రెడీ నేను ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు ఇప్పుడు ఇందులో వేసేసుకొని, ఒకసారి కలిపేసుకొని వీటిని పక్కన ప్లేట్‌లో తీసేసుకుందాము. ఇప్పుడు అదే కడాయిల్లో నేను ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్నాను మునగాకు వేసేసుకుందాము. మునగాకు అనేది మనకి బాగా మగ్గాలి. సో, ఈ విధంగా మగ్గితే సరిపోతుంది. చూసారు కదా! ఈ విధంగా ఫ్రై అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కూడా పక్కన తీసుకొని ఒక మిక్సీ జార్‌లో తీసుకొని ఆల్రెడీ మనము ఫ్రై చేసి పెట్టుకున్న పప్పులని ఇందులో వేసేసుకొని టేస్ట్‌కి తగినంత ఉప్పు వేసుకోండి. ఇప్పుడు ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మునగాకు వేసేసుకొని మీకు వాటర్ ఎక్స్‌ట్రా పడితే వాటర్ ఏసుకోండి. వాటర్ ఏసుకొని గ్రైండ్ చేసుకున్నాక దీని పచ్చడిని పోపు చేసేసుకొని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ సూపర్‌గుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.